చెప్పుకోబోతున్నాం. ఇది చేయదగినదియే అని మనస్సును సమాధానపరచి శాస్త్రసమ్మతము ఏ యజ్ఞము ఫలాకాంక్ష లేని వారి చేత చెయ్యబడుచున్నదో అది సాత్విక యజ్ఞం అనబడును. అది ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి కోరిక అనేటువంటిది లేదు. ఆ కోరిక లేకుండా చేయదగినటువంటి శాస్త్ర సమ్మతమైనటివే కర్మలు చేస్తున్నాడంటే దృష్టి కూడా లేదు అక్కడ. ఎందుకంటే వాడు ఏ రకమైన కోరిక లేకుండా చూస్తున్నాడు కదా, అటువంటిది నిష్కామ కర్మ అన్నమాట. అది వాడికి సాత్విక కర్మ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సాత్విక యజ్ఞం అనబడును. ఆ యజ్ఞం అంటే గనక ఆ యజ్ఞంలో పడినటువంటిది ఎలాగైతే భస్మం అయిపోతుందో అలాగే వీడు ఈ నిష్కామ కర్మగా జరిగేటువంటి పనులన్నీ కూడా వీడు ఫలితం ఆశించట్లేదు కాబట్టి దానివల్ల వీడికి జ్ఞానానికి తగినటువంటి శుద్ధి అవుతుంది అన్నమాట. అంతఃకరణ శుద్ధికి దోహదం అవుతుంది. జ్ఞాన దృష్టిగా ఉన్నాడు. ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియాలు ఏ శక్తి చేత పనిచేస్తున్నాయి వాడికి తెలుసు కాబట్టి ఆ శక్తిని నేనంటి జ్ఞానంగా ఉన్నాడు. బ్రహ్మనంటి జ్ఞానంగా ఉండేటప్పటికీ ఇంకా అక్కడ కర్మయందు వాడికి ఫలాకాంక్ష లేనటువంటి పరిస్థితే ఉంటుంది. ఇది ఎప్పుడైతే మంత్రానుష్ఠానం బాగా చేసి విచారణ ఈ దోష దర్శనం చేస్తూ బ్రహ్మణ ఏంటి దాని యందు విశ్వాసంగా ఉండి సమాధానం మంచిగా ఉంటున్నప్పుడు గాని ఇది జరగదన్నమాట వాడిలో. అయితే ప్రయత్నం చేసే కొద్దీ వాడు మంత్రానుష్ఠానం చేస్తూ విచారణ చేస్తూ ఈ ప్రయత్నం చేసే కొద్దీ వాడిలో ఇవన్నీ కూడా అలవర్చుకోగలడు. ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. అభ్యాసం రోజు ఆ రకమైన జ్ఞానాభ్యాసం చెయ్యాలన్నమాట. మంత్రానుష్ఠానం అనేటిది చేస్తూనే ఉండాలి. అప్పుడు అది సాత్విక కార్యమై చెన్నుందును. అలా చేస్తున్నప్పుడు అది సాత్విక కార్యం. అంటే వీడికి జ్ఞానానికి సంబంధించినటువంటి పరమాత్మానుభూతి కలిగించడానికి దోహదం చేస్తుంది అన్నమాట. ఇది ఇచట యజ్ఞమని చెప్పబడిన దాన్ని అర్థము పశుహింసాదులతో కూడిన యాగములని కాదు, భగవద్ధ్యానము, పరోపకారము, దైవ సంబంధమైన కార్యములు మున్నగునవి. లేక ఏ సత్కార్యమైనను అని ఏ అగును. అది ఏ సత్కార్యమైనా సరే దైవ సంబంధమైనది. అంతేకాకుండా ఇతరులకి బాధ పెట్టేటువంటిది కాకుండా ఇతరుల హితం చేసేటువంటిది, ఎవరిని నొప్పించనటువంటిది, తను చేసేటువంటిది ధర్మయుతంగా ఉన్నప్పుడు అది వాడికి అంతఃకరణ శుద్ధికి దోహదం చేస్తుంది అనమాట. అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది. యజ్ఞముకు యాగానికి తేడాలు చెప్తున్నారు ఇక్కడ. అది ఈ రకంగా నిష్కామంగా ఎప్పుడైతే వీడు కర్మలు చేస్తున్నాడో అది యజ్ఞం కిందకి అయిపోతుంది. యజ్ఞంలో హవిస్సును విడిచిపెడితే గనక ఇదన్నమమా అంటారు, అంటే ఇది నేను కాదు అని. అలాగే వీడు ఈ కర్మలు చేసేప్పుడు నిష్కామంగా ఎప్పుడైతే చేస్తున్నాడు దృష్టి లేకుండా చేస్తున్నాడు కాబట్టి అది యజ్ఞంతో పోల్చారు. యాగం అంటే అక్కడ పశుహింసాదులతో కూడిన యాగములు అంటే ఈ బలి ఇవ్వడాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇది అటువంటిది కాదు, అంటే కోరికతో చేసేటువంటిది కాదు ఇది అని అర్థం అన్నమాట. మనస్సమాధాయ అని చెప్పబడినందువల్ల ప్రతి వారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగా కుదుటపరుచుకొని సంశయములకు తావీయక నిశ్చయ బుద్ధితో దాన్ని ఉపక్రమింపవలెనని తెలియచున్నది. మనస్సును సమాధానపరచక నిశ్చలపరచక ఆరంభింపబడు ఏ కార్యమును చక్కగా జరుగదు. ఆ మనసులో స్థిమితత్వం లేకపోతే అలజడిగా ఉందనుకోండి, వీడు చేసేటువంటి కార్యం కూడా వాడికి హాయినివ్వదు.
ఆ లక్ష్యాన్ని చేరనివ్వదనమాట. అలజడిగా ఉన్నటువంటి ఇది నేను చేసే తప్పు, ఒప్పు తెలియదండి అని అనుకోకుండా శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్పారు, అది చెయ్యొచ్చో చేయకూడదో వాడు ముందుగానే దాని గురించి పూర్తిగా తెలుసుకొని గాని ఆ పనులు చేస్తున్నప్పుడు శాస్త్ర సమ్మతమైన పనులే చేస్తాడనమాట. అలా చేస్తేనే గాని వాడికి ఆ మనసు స్థిమితంగా ఉంటుంది. ఆ స్థిమితంగా ఉన్నప్పుడు ఆ పని కూడా చక్కగా జరుగుతుంది అనమాట. కావున చేయబోవు కార్యము యొక్క బాగోగులను బాగా నిర్ణయించుకొని శాస్త్రాదుల ద్వారా ఆప్తవాక్యముల ద్వారా నిశ్చయమునకు వచ్చి మనస్సును స్థిరపరుచుకొని నిష్కామ బుద్ధితో అట్టి శాస్త్ర సమ్మత కార్యమును ఆచరించినచో అద్భుత ఫలితములను నొసంగగలదు. అది మన పెద్దలు చెప్పారు కదండి, ధర్మం చర సత్యం వద అని. అలాగే ఇక్కడ ఏ రకమైన దుర్గుణాలని విడిచిపెట్టాలో, ఏ రకమైన సద్గుణాలు అలవర్చుకోవాలో మనకు జరిగిపోయిన యోగాల్లో మనకి అంతా తెలియజేశారు. ఇవన్నీ తెలియజేశారు, విన్నాము. సరే, మన పెద్దలు కూడా మనకి మంచి వాక్యాలు కొన్ని చెప్పేవారు కదండి. అబద్ధాలు ఆడకూడదు, ఒకళ్ళ మీద సాడి చెప్పకూడదు, ఇక్కడ ఉన్నది ఒకటైతే నువ్వు ఇంకోటిగా ఊహించుకోకూడదు. ఎందుకంటే ఆ మనసు ఊహాపోహలకు లోనైంది అనుకోండి, అన్నీ కూడా లేనిపోని ఎన్ని మీద వేసుకొని మనసంతా అలజడైపోతుంది. ఇక్కడ ఉన్న సత్యం ఏమిటి, నేను చేసేటువంటి పని సరైనటువంటిదేనా అని వాడు ముందుగానే విచారించుకోవాలి. వాడిలో వాడు విచారించుకొని చేసినట్లయితే అది శాస్త్రసమ్మతంగా ఉందనేది వాడికి బాగా గ్రహింపుకొచ్చి ఆ చేసేటువంటి పని యొక్క ఫలితం కూడా వీడికి అంతఃకరణ శుద్ధికి చక్కగా సహకరిస్తుంది అనమాట. అదే సాత్విక కార్యము, అదే సాత్విక యజ్ఞమగును. సాత్విక కార్యమన్నా సాత్విక యజ్ఞమన్నా కూడా అదే అనమాట. మనసులో అలజడి లేకుండా చేసేటువంటి పనులను సాత్విక యజ్ఞము అంటారని చెప్పేసి చెప్తున్నారనమాట. సాత్విక యజ్ఞం ఎట్టిది? శాస్త్రోక్తమైనదియు ఫలాపేక్ష రహితముగా చేయబడినదియు ఇది చెయ్యదగినది అని మనస్సును సమాధానపరుచుకొని మనుజును చే ఆచరింపబడినదియు సాత్విక యజ్ఞం అనడును. అది సాత్విక యజ్ఞం అంటే ఏం చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకొని చేసేటువంటి పని యందు శ్రద్ధాభక్తులతోటి భగవత్ సమర్పణగా అంటే బ్రహ్మనంటి జ్ఞానంగా చేసినట్లయితే అది సాత్విక యజ్ఞం అవుతుంది. ఏమండి, మనసు వీడు శాస్త్ర సమ్మతమైనది కాకుండా ఈ మనసు చెప్పింది మాత్రమే చేస్తున్నా అనుకోండి, అది జన్మల పాలు చేయడానికి కూడా చూస్తుంది. అందుకని శాస్త్రం చెప్పినట్లుగా ఉందా లేదా అనేటిది కూడా పెద్దలు చెప్పారు. దానివల్ల నాకు గాని ఇతరులకు గాని నొప్పి కలిగించకుండా హితము చేసేదిగా ఉందా లేదా అనేటిది కూడా వాడు చూసుకోవాలన్నమాట. ఇదంతా కూడా వీడు ఈ ఈ దైవనామాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉచ్చరిస్తూ నిరంతరం నిరంతర ధ్యానం చేస్తూ విచారణ చేసుకుంటున్నాడో వాటిల్లో ఇవన్నీ కూడా వాడికి ఇమిడిపోయి ఉంటాయి అన్నమాట. సహనము, ఓర్పు, శాంతి, తితీక్ష, ఇంద్రియ నిగ్రహము, సంయమనం పాటించడము, మౌనంగా ఉండటం, ఎక్కువ మాట్లాడకుండా ఉండటం, ఏ పనులు కూడా అన్ని నాకే కావాలనేటువంటి విధంగా వీడు అన్నిట్లోనే యుక్తంగా ఉంటాడనమాట. ఏది చెయ్యదగిందో ఏది ఎలా చెయ్యాలో అనేటువంటిది వాడికి అంతా గ్రహింపుకు వస్తుంది. గ్రహింపుకొచ్చి శాస్త్రోక్తమైనటువంటిది చెయ్యదగినటువంటి కార్యాన్నే వీడు చేస్తూ ఉంటాడు. ఎందుకని? వీడు గురువుని ఆశ్రయించాడు, గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పినట్లుగా ప్రయాణం చేస్తున్నాడు, సమాధానం పొందాడు. సమాధానం పొందడమే కాకుండా ఈ సాధనలో ప్రయత్నం బాగా చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తున్నప్పుడే ఇవన్నీ వాడికి తెలియబడతాయి. వాడేం ప్రయత్నం లేకుండా ఊతనే గుడ్డిగా మంత్రం చేస్తున్నాడంటే మంత్రం ఒకటే చేస్తే చాలదు, విచారణ ఇది కూడా ఉండాలి. ఆ విచారణ ఉన్నప్పుడే కదండి నేను చేసేటువంటి పని శాస్త్రోక్తమైనదేనా, చెయ్యదగిందేనా, చెయ్యకూడదా, ఆ మనసు చెప్పినట్టు ఒకవేళ మోసానికి గురవుతున్నానని వాడిలో వాడు విచారించుకోవాలి. వాడు ఎప్పుడైతే మనసును గమనించుకుంటుంటాడో ఇవన్నీ వాడికి తెలియబడే విధంగానే ఉంటాయి. ఇది ఏ ఒక్కడికో కాదు నాన్న, అందరికి, ప్రతి ఒక్కరికి అంతరంగంలో జరిగేటువంటిదే ఇది.
ఆ జరిగేటువంటి దాన్ని వీడు ఎలా మలుచుకోవాలి, ఆ మలుచుకోవడానికి తగినటువంటి ఆ వివేకము వీడు భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి శ్రద్ధల వల్ల, ఆ మంత్రానుష్ఠానం వల్ల, వీటన్నిటి వల్ల వాడికి వివేకం పదును పెట్టుకుంటాడు వాడికి వాడే. ఇక రాజస యజ్ఞమును గూర్చి తెలుపుతున్నారు. భరతవంశ శ్రేష్ఠుడవగు అర్జున, ఫలమును గోరియు దంభము కొరకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దాన్నిగా నీవు తెలుసుకొను. ఫలమును కోరి చెయ్యబడు కర్మచే చిత్తశుద్ధి ఎన్నటికి కలుగనేరదు. అది కర్మ ఫలితాన్ని అంటే కోరికతోటి వీడు చేశారనుకోండి, ఆ కోరికతో చేయడం వల్ల వీడికి అంతఃకరణ శుద్ధి కాదు, చిత్తశుద్ధి కాదు. ఎందుకంటే ఉన్న చిత్తంలో ఉన్నటువంటి చెత్తని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇంకో కోరిక ఇంకో రకమైన ఒక రకంగా చెత్తనే వేసుకున్నాడు వాడు కోరికని. ఆ కోరికే కదా కొంప కారణము. ఈ శరీరం రావడానికి కారణం ఏమిటి? పుట్ట అనేటువంటి విశ్వాసం, నమ్మకం అంటున్నాం, అదే కోరిక. అంటే వాడి కర్మలకు గాని వాడి జన్మకు గాని వాడి మతే కారణము. అనేక జన్మల్లో వాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల వల్లనే ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా కోరిక లేకుండా చేయడానికి వీడు చేసినప్పుడు మాత్రమే వాడికి చిత్తశుద్ధి అవుతుంది. కోరిక కలిగి చేసినప్పుడు అది యజ్ఞమైనా కావచ్చు, లేకపోతే ఏ కర్మైనా కావచ్చు, ఏదైనా. అసలు కర్మని యజ్ఞంతో పోల్చారు ఇక్కడ. కర్మ అంటేనే యజ్ఞంతో పోల్చారు. ఎందుకంటే ఆ యజ్ఞంలో ఆ హవిస్సు వేయడం వల్ల అది ఇదన్నమమ్మా అంటూ వాడు ఎప్పుడైతే అంటే నేను ఇది చెయ్యట్లేదు, నేను ఇది కాదు, నేను చెయ్యట్లేదు అనేటువంటి ఆ మంత్రం యొక్క అర్థంతో వాడు చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితము వీడికి వీడికి ఏది కావాలో, ఏది చిత్తశుద్ధిని కలుగజేస్తుంది అన్నమాట. అంటే భగవంతుడికి తెలుసు కదండి వీడికి ఏం కావాలో. వీడు దేనికోసం ఇవన్నీ చేస్తున్నాడో వాడు మోక్షం కావాలనుకునే చేస్తున్నాడు ఇవన్నీ. మోక్షం కోసం చేయనటువంటి వాడు కోరికలతోటి చేస్తాడు, తోటి చేస్తాడు, లేకపోతే ఇంకో రకంగా అసురు గుణాలతోటి చేస్తుంటాడు. కానీ ఇప్పుడు వీడి సాధన అలా లేదు. వీడు మోక్షం తప్ప నాకు ఇంకేమీ వద్దనే విధంగా దైవ సంపద అలవరుచుకొని చేస్తున్నాడు. కాబట్టి ఈ రాజసంగా చేసేటువంటి యజ్ఞం వల్ల వీడికి ఏ రకమైన ఫలితము, చిత్తశుద్ధి కలుగదు. చిత్తము శుద్ధము కానిచో ఆత్మతత్వం ప్రకాశింపదు. అది ఆ నిర్మలంగా లేదనుకోండి, అద్దం మీద దుమ్ము బాగా ఉందనుకోండి, ఎలా కనిపిస్తుంది? మన ముఖం మనకి కనిపించదు. అలాగే చిత్తంలో ఇదంతా చిత్తశుద్ధి కాలేదనుకోండి, ఆత్మ ప్రకాశం, బ్రహ్మ లాంటి జ్ఞానం ఎలా నిలుస్తుంది? ఈ విషయాల వైపుకే, శరీరం మీదకే పోతుంది, విషయాల వైపుకే పోతుంది మనసు. అందుకని మనసుని ఎప్పుడు ఏకాగ్రతగా ఉంచాలి. ఆ బ్రహ్మ స్థితిలో ఉండాలనుకునేటువంటి ప్రతివాడు కూడా చిత్తశుద్ధి కొరకు చేసేటువంటి కర్మల్ని నిష్కామంగా చెయ్యాలి. అలా చేయకపోయినట్లయితే అది రాజస యజ్ఞం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మరియు కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు, వేషము కొరకు, డంబము కొరకు చేయబడు కార్యమును రాజసమే అని ఇట పేర్కొనబడినది. వాడు ఎందుకు చేస్తున్నాడు, ఏ కోరికలతో చేస్తున్నాడంటే నలుగురు నన్ను మెచ్చుకోవాలనో, లేకపోతే నేను ఇంత ధనాన్ని వెచ్చించి యజ్ఞాలని చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి చేసేటువంటి సేవ కూడా ఇది ఈ మన యొక్క ధర్మము, మనకి జన్మించినందుకు వాళ్ళకి చేస్తున్నాము అనేటువంటి విధంగా, అది మన యొక్క ధర్మం అనేటి విధంగా చేస్తూ అసలుకి నేను శరీరాన్నే కాదు, నేను బ్రహ్మను అంటే జ్ఞానంగా వీడు చేస్తున్నప్పుడు అది వాడికి అసలేంటి జ్ఞానంలో వాడు నిలుస్తాడు. లేదండి వాళ్ళని ఏదో నలుగురు చూస్తున్నారు కాబట్టి మనము చూస్తున్నాము,
లేకపోతే నలుగురు మనల్ని పరుషంగా మాట్లాడతారు కదండి, అంటే డంబం కోసం చేస్తున్నాడు వీడు. ఏ పనులు చేస్తున్నప్పటికీ డాంబికం కోసం చేస్తున్నాడు. ఈ రకంగా చేసేటువంటివి రాజస యజ్ఞం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. కాబట్టి వాడిని ఎవరినూ ఆశ్రయించరాదు. అటువంటి డాంబికమైనటువంటి మనస్తత్వానికి, ఆ మనస్సుకి దానిలో చోటివ్వకూడదు. ఎందుకంటే వీడు మామూలు మనిషిలాగా లేడు, వీడు సాధకుడుగా ఉన్నాడు. ఇప్పుడు మోక్షం కావాలనుకునేటువంటి ఆ ప్రయత్నంలో ఉన్నాడు, ఆ సాధన చేస్తున్నాడు, సమాధానం పొందాడు, తానెవరో తనకు తెలుసుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ శరీరం ఉన్నంత వరకు శాస్త్ర సమ్మతమైన విధంగానే ఈ శరీరం నడవాలి. శరీరం అంటే శాస్త్రమే, శాస్త్రం చెప్పినట్లుగానే శరీరం నడవాలి అనేటువంటిది వాడికి బాగా తెలిసి ఉండాలన్నమాట. రాజస యజ్ఞం ఎట్టిది? ఫలాభిలాషతోనూ డంబము కొరకును గావింపబడు యజ్ఞము రాజసమని చెప్పబడును. రాజస యజ్ఞం అంటే చెప్పానమాట. ఇక తామస యజ్ఞం గురించి చెప్తున్నారు. విద్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియు అగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. అన్నదానం అన్నది అనుష్ఠాన వేదాంతము యొక్క ఒకానొక స్వరూపము. సర్వభూతములందును పరమాత్మ కలడను సత్యము అనుభూతమునర్చుకొనిన వాడు పరోపకారము తప్పక చేయును. అది ఏ ఆచరణ వేదాంతము. అది పరోపకారం చేస్తున్నప్పుడే అది ఆచరణ వేదాంతం అవుతుంది. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ దైవ శక్తే ఉంది. ఆ దైవ శక్తి ఇప్పుడు చూడండి, ఏ పదార్థములు ఇచ్చినా సరే తృప్తి చెందడు వాడు, కానీ ఆహారం అనుకోండి వాడు తృప్తి చెందుతాడు. అంటే ఎదుటి వాడిని తృప్తి పరుస్తున్నాడు. అంటే ఆ పరమాత్మను అక్కడ ఉన్నటువంటి ఆ రకంగా ఉన్నటువంటి జఠరాగ్ని రూపంగా ఉన్నటువంటి తత్వాన్ని వీడు తృప్తి పరుస్తున్నాడు. అంటే అది సేవగా చేస్తున్నాడు అన్నమాట. అలా చేస్తుంటేనే గాని అది చిత్తశుద్ధి కలుగుద్ది. గాని అలా కాకుండా అటువంటివి ఏమీ లేకుండా ఏదో కర్మలు చేసేస్తూ ఉంటే అది వీడికి తామసికమైనటువంటి యజ్ఞం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అక్కడ దక్షిణలు ఉండవు, మంత్రాలు ఉండవు, ఏ రకమైనటువంటి శాస్త్ర సమ్మతం కానటువంటి దాని విధంగా చేస్తున్నప్పుడు అది తామస యజ్ఞం అనబడుతుంది. అందువల్లనే కాబోలు అన్ని పుణ్యకార్యములందును శ్రాద్ధాదులందును యజ్ఞములందును అన్నదానమును పెద్దలు విధించిరి. అన్నదానం అనేటిది ప్రతిదానికి ఎందుకు పెడుతున్నారని అంటే అన్నదానం వల్ల వాడికి తెలియకుండానే అది పుణ్యం వాడికి ఏర్పడుతుంది అనమాట. ఆ పుణ్య పాపాలు వద్దనుకొని చేసేటువంటి వాడి పరిస్థితి వేరు. అది చిత్తశుద్ధి కలిగి జ్ఞానానికి దారితీస్తుంది. ఈ అన్నదాన కార్యం వల్ల లెస్సగా అనుభవమునకు రాగలదు. కావున ఇట్టి పవిత్రమగు అంగము కొరతబడిన యజ్ఞము తామసమని ఏ భగవాను పలికిరి. అటువంటిది కానటువంటిది చేసినప్పుడు అది తామస యజ్ఞం అవుతుంది అని చెప్పేసి పదే పదే చెప్తున్నారన్నమాట. తన సొత్తులో కొంత భాగమును ఋత్విక్కులకు, బీదలకు, దరిద్ర నారాయణులకు దక్షిణగా నొసంగవలెను. ఇది త్యాగమునకు చిహ్నము. కావున ఇట్టి త్యాగభావము లేని యజ్ఞము తామసమైనదని గీతాచార్యులు పేర్కొనిరి. ఏ కార్యమునైనను శ్రద్ధతో, భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో చేయబడినప్పుడే ఉత్తమ ఫలము ఒసంగగలదు. శ్రద్ధ లేకుండా చేయబడు కార్యము చెయ్యని దానితో సమానమేని ఈ అధ్యాయమునే మున్ముందు భగవానుడు చెప్పబోవుదురు. కావున శ్రద్ధారాహిత్యమును, తామస ప్రవృత్తిని విడనాడి జనులు శ్రద్ధా సమన్వితులయే అయ్యే సమస్త కార్యములను ఆచరించి ఉత్తమ ఫలములను పొందవలయును. అది ఉత్తమ ఫలాన్ని పొందాలనుకునేటువంటి వాడు సాత్విక యజ్ఞంగా వాడి ప్రతి పని కూడా, ప్రతి చర్య కూడా శాస్త్ర సమ్మతమైన విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇక శారీరక, వాచిక, మానసిక తపస్సులను చెప్పబోవచ్చు
శారీరక తపస్సును గురించి చెప్తున్నారు. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను, బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట, రుజుత్వముతో కూడియుండుట, కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక తపస్సుని చెప్పబడుచున్నది. అది శరీర సంబంధంగా చేసేటువంటివి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళని, దేవతల్ని, మహాత్ములని వాళ్ళందరినీ కూడా పూజించడం, సేవ చేయడం అనేది శరీరంతో కదండి వాడు చేసేది. అందుకని శారీరక తపస్సు అన్నారు అనమాట దాన్ని. శారీరక, వాచక, మానసికములను త్రివిధ తపస్సులను గురించి చెప్పబడిన ఈ ఘట్టము చాలా ముఖ్యమైనది. సాధకులు ఈ 3 విధములైన తపస్సులను చక్కగా శీలించి త్రికరణ శుద్ధులై ఉండినచో నిర్మల దర్పమున ప్రతిబింబము వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు. అది అద్దమునందు శుభ్రంగా ఉన్నటువంటి, నిర్మలంగా ఉన్నటువంటి అద్దమునందు ఎలాగైతే ఆ ప్రతిబింబం ఎలా చక్కగా తెలియబడుతుందో, అలాగే అంతఃకరణ శుద్ధిగా ఉన్నప్పుడు అంతఃకరణలో ఉన్నటువంటి ఆ ప్రతిబింబమైనటువంటి బ్రహ్మ చైతన్యము వాడి చక్కగా అనుభూతి చెందుతాడు, ఆ అనుభవంలోనే నిలుస్తాడు. దానికి త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆ రకమైన విధంగా అంతరంగా ఉండాలనుకునేటువంటి వాడు, మోక్షం కావాలనుకునేటువంటి వాడు త్రికరణ శుద్ధిగా చెయ్యాలన్నమాట ఏ పనులు చేస్తున్నప్పటికీ. సాధకులు ఈ 3 విధములైన తపస్సులను చక్కగా శీలించి త్రికరణ శుద్ధులై ఉండొచ్చు నిర్మల దర్పమున ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు. ఈ అధ్యాయమున ఆహారము, యజ్ఞము, దానము అనువాన్ని గూర్చి చెప్పినప్పుడు వాని యొక్క సాత్విక, రాజసిక, తామసిక రూపములనే పేర్కొని ఒక్క తపస్సును గూర్చి వర్ణించినప్పుడు మాత్రము దాని సాత్విక, రాజస, తామసము రూపములుగానే కాక తత్సంబంధమైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను కూడా వక్కాణించిరి. ముందు చెప్పినటువంటి ఈ యజ్ఞము, ఆహారము, యజ్ఞము, దానము ఈ 3 సత్వరజస్తమో గుణాల గురించి, ఆ రకమైన వాటి గురించి చెప్పారు. కానీ ఈ శారీరకం దగ్గరికి వచ్చేప్పటికి, ఈ తపస్సు దగ్గరికి వచ్చేప్పటికి ఇది శారీరక తపస్సుగా కూడా ఉండాలి, మానసిక తపస్సుగా కూడా ఉండాలి, వాచిక తపస్సు కూడా ఉండాలి. ఇవన్నీ కూడి ఉన్నప్పుడు మాత్రమే వీడి మనసు భగవంతుని యందు లగ్నమై ఉంటుంది. ఏకాగ్రత చెంది బ్రహ్మ స్థితిలో వాడు ఆ సాధన తీవ్రంగా చేసి బ్రహ్మ స్థితిని పొందగలడు. ఈ శారీరక, వాచిక, మానసికాలు ఇవి ఈ 3 కూడా ఈ 3 శుద్ధిగా ఉంటున్నప్పుడు ఆ సాత్విక సంబంధమైన తపస్సు చేయగలడు, సాత్విక సంబంధమైన యజ్ఞం చేయగలడు, సాత్విక సంబంధమైనటువంటి ఆహారము, సాత్విక ఆహారం స్వీకరిస్తాడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంటాయి. ఎప్పుడైతే బ్రహ్మనంటి జ్ఞానాన్ని పొందుతూ వీడు నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తుంటాడో, ఆ భగవన్నామ స్మరణ వల్ల వీడికి ఇవన్నీ కూడా తెలియబడుతుంటాయి. ఎలా తెలియబడతాయండి? వాడికి లోపలన్నా తెలియబడతాయి, లేకపోతే ఇట్లా మహాత్ముల బోధలు, లేకపోతే గ్రంథ పఠనం వలను. గ్రంథ పఠనం వల్ల తెలిసిన దానికంటే కూడా మహాత్ముల యొక్క బోధల వల్ల వీడికి విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం వల్ల వీడు నిరంతరం అదే అనుష్ఠానం, ఆ విధంగా అనుష్ఠానం చెయ్యగలదనమాట. అందువల్లనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఉపాధి అందలి ఇంద్రియాదులందలి మాలిన్యమును బావుగా తప్పింపచేసి వారిని తొలగించుటయే తపస్సు. ఈ మనోవాక్కాయ కర్మలంటి వీటి 3 ద్వారా కూడా వీడు తప్పించాలి. అంటే దానికి కొన్ని మొట్టమొదట్లో భక్తిగా ఉన్నప్పుడు చేసేటువంటివన్నీ కూడా శరీరాన్ని తప్పింపజేస్తాడు, మనసుని తప్పింపజేస్తాడు. ఆ మనసుకు ఏదైనా తినాలని చేయాలనున్నా, లేదు ఇది ముందర పూజ కావాలి, దేవుడికి నివేదన కావాలి అని కాసేపు ఆగేట్లుగా తన మనసుకు సమాధానపరుచుకొని
అది అయిన తర్వాతనే ఆహారం స్వీకరించడం అనేది జరుగుతుంది. అలా అలా చేయగా 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 గాని వీడు ఈ సాధనలో చక్కగా దృఢపడిగలిగి ఈ తీవ్ర సాధన చేయగలడు అనమాట. ఇప్పుడు శరీరం ఉన్నదనుకుని వీడు ఇవి చెయ్యట్లా. శరీరం లేదనుకుంటూనే బ్రహ్మనంటే జ్ఞానంగా మైండ్ ఉంటుంది. ఈ త్రికరణ శుద్ధిగా మాత్రం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలగటం కోసమే. ఇవన్నీ చిత్తశుద్ధి కలిగితే గాని వీడిలో ఆ జ్ఞానానుభూతి కలగదనమాట. ఆ జ్ఞానానుభూతి కలిగిందనుకోండి, ఇంకా అది చెరగని ముద్రలాగా ఉండిపోతుంది. ఎందుకంటే అది సర్వకాల సర్వావస్థల యందు ఉంది. ఇందు గలడందు లేడని సందేహం వల్ల చక్రి సర్వోపగతుండే ఎందెందు వెదగి చూచిన అందందే కలడు అని చెప్పినట్లుగా ప్రహ్లాదుడు ఆ ఆ ఆ వెతికి చూడటం కూడా వీడికి ఈ తపస్సు వల్లనే గ్రహించగలుగుతాడు. ఆ వివేకం అనేటిది పదును పడుతుంది అనమాట. అందుకనే నిరంతరం కూడా వాడు నిష్కామ కర్మ చేసుకుంటూ బ్రహ్మనంటే దైవనామాన్ని ఉచ్చరించుకుంటూ విచారణ చేసుకుంటూ తన మనసును గమనిస్తూ తన మనసు ఏ రకమైన ఆలోచనలు చేస్తుందో గమనిస్తూ విషయాల వైపుకు పోనివ్వకుండా దాని పరమాత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించే విధంగా ఇక్కడ ఉండేటువంటి బాహ్యంగా ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల గురించి ఏ మాత్రం అవి సత్యమో, ఇక్కడ ఉండేటువంటివి ఎలా ఉన్నాయో, ఎలా మార్పు చెందుతున్నాయో, ఇప్పుడు ప్రేమగా ఉన్నటువంటి వాడు ఇంకా సేపటికి ఇంకో రకంగా ఉంటున్నాడు. ఇవాళ మంచిగా ఉన్నటువంటి వాడు రేడు చెడ్డగా మారుతున్నాడు, చెడ్డగా ఉన్నటువంటి మంచిగా మారుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరిగేటువంటి సహజమైనటువంటి వీటన్నిటి యందు కూడా రాగద్వేషాలు లేకుండా నా అంతరంగం ఉంటుందా లేదా అనేటిది ఎవరిని వాడు పరిశీలించుకొని ఆ రాగద్వేషాదులు అంటే లేకుండా అందరిలో అంతటా ఉన్నది ఆ చైతన్యం వంటి గ్రహింపుతోటి జ్ఞానం తప్ప పరమాత్మ తప్ప రెండోది లేదనేంటి ఆ జ్ఞానంతో వీడి మైండ్ ఎప్పుడైతే సరి చేసుకుంటుంటాడో అప్పుడు ఇవన్నీ కూడా వాడిలో నిక్షిప్తమయ్యే ఉన్నది. శాస్త్ర సమ్మతమైనది గాని సత్వగుణ సంబంధమైనది గాని ఈ తపస్సులు గాని ఇవన్నీ కూడా దాంట్లో మిళితమయ్యే ఉన్నాయి అన్నమాట. అదే మోక్షములకు హేతు. అది ఎప్పుడైతే ఈ తపస్సు చేస్తున్నాడో అంటే త్రికరణ శుద్ధిగా తప్పిస్తున్నాడో అప్పుడు అది మోక్షానికి హేతు అవుతుంది. పరమార్థ సాధనలో అది చాలా ప్రధానమైనది. అందువల్లనే కాబోలు గీతాచార్యులు తపస్సును గురించి చెప్పినప్పుడు అన్నిటి వలె సామాన్యముగా చెప్పగా ప్రత్యేకించి మరలా 3 విధములుగా చెప్పిరి. జనులలో కొందరు తపస్సును మాట వినగానే భీతిల్లుచుందురు. ఎండలో వానలో బాధ చెందుటయే తపస్సు అని వారి భావము. అది తపస్సు అంటే ముక్కు మూసుకొని ఏ అడవుల్లోనో ఎక్కడో తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లేకపోతే ఎన్ని రకాలుగా ఎన్ని వేల సంవత్సరాలు చేస్తేనే అది తపస్సు అనేటువంటి భావన మనుషుల్లో ఉండొచ్చు. కానీ అసలేంటి తపస్సు అంటే ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. అది కాదు. అది తపస్సు అంటే రాక్షసులు అక్కడ అప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా అప్పుడు జరిగినటువంటి. కానీ ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు వీడు చేసేటువంటి ఈ మనసును నియంత్రించుకోవడము, ఈ మనసుకి విషయాలనేవి లేకుండా ఈ మనకి అష్టాంగ యోగాల్లో చెప్పారు కదండి, ఇవన్నీ అలవర్చుకొని ఆ దైవ సంబంధమైన గుణాలన్నిటినీ అలవర్చుకొని ఈ అసుర భావాల వైపుకు మనసు వెళ్ళకుండా చూసుకుంటూ ఆ మనసును ఎప్పుడు భగవంతుని యందే లగ్నం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఎప్పుడైతే ఈ సాధన కొనసాగిస్తున్నాడో ఆ మనసు ఏకాగ్రత చెందింపజేసుకుంటున్నాడో, ఆ ఏకాగ్రతలో ఉండే విధంగా చూసుకుంటున్నాడో, మనసు ఇంకో దాని యందు లేకుండగా. అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా ఆ పరమాత్మ తత్వం తప్ప రెండోది లేదు. ఇక్కడ ఏ రూపంగా చూడనియండి, వస్తువుగా చూసినా, వాహనంగా చూసినా, చెట్టుగా చూసినా, గుట్టుగా చూసినా, ఆ మనిషిగా చూసినా,
ఇక్కడ యథార్థంగా ఉన్నది సత్యమైనది ఏంటంటే భగవతత్వము, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. అలా ఎప్పుడైతే వీడు గ్రహిస్తున్నాడో ఇతరులను నొప్పించకుండా, అంటే ఎవరికి బాధ కలిగే విధంగా కాకుండా, తను త్రికరణ శుద్ధిగా పరమాత్మేందు ఎప్పుడైతే తన మనసును లగ్నం చేసుకుంటున్నాడో అప్పుడు వాడికి మోక్షము పొందటానికి తగినటువంటి అర్హత, మోక్ష స్వరూపం జ్ఞానంలో వాడు నిలుస్తాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గురించి ఇచ్చట గావించిన వివరణమును వ్యాఖ్యను పరిశీలించినచో ఇక వారట్టి భీతి చెందన అవసరం లేదని స్పష్టం కాగలదు. భయంకరములైన తపస్సులను గూర్చిన ప్రస్తావనయే ఇచ్చట లేదు. కాబట్టి సులభ సాధ్యములైన సర్వులకును ఆచరణ యోగ్యములైనట్టు ఈ త్రివిధ తపస్సులను ప్రతి వారును స్త్రీలను పురుషులను చక్కగా ఆచరించి శరీర వాగ్మనములను శుద్ధమునర్చుకొని మోక్షభావులు కావలేను. అది ఈ శారీరక మానసిక తపస్సులను అంటే మా శరీరకంగా ఏమిటండి తపస్సు అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. శారీరక తపస్సు చెప్పబడినది. ఇందు 5 సాధనలు వచింపబడినవి. మొట్టమొదట పెద్దల సేవనము పూజనము పేర్కొనబడినది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనము. పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించటం వల్ల సేవించడం వల్ల 2 మహత్తర సత్ఫలితములు సాధకునకు కలుగలవు. అవి ఏవి అనగా వారి యొక్క అనుగ్రహము లభించును, తన యొక్క అహంకారము అభిమానము శమించును. ఆధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్కయు మహాత్ముల యొక్కయు అనుగ్రహము లేనిచో దుస్తరమగు మాయ ఎవరికి నీ దారి నొసంగదు అని. ఆ దైవానుగ్రహం కావాలి, గురుకృప కావాలి. అందుకే ఆత్మకృప, గురుకృప, ఈశ్వర కృప, ఈ 4 కృపలు ఉంటేనే గాని వాడికి సులువు అవుతుంది, వాడి సాధన సులువు అవుతుంది అనమాట. ఇవి కలగాలంటే వీడికి అహంకారం పోవాలి, సేవాభావం ఉండాలి, సేవాభావంతో చెయ్యాలి. ఆ భావంతో ఏ పని చేస్తున్నప్పటికీ మహాత్ముల దగ్గర గాని కొన్ని దేవాలయాల గాని చేసేటువంటి పనులు సేవాభావంగా చెయ్యాలి. పేదలకు చేసేటువంటిది గాని ఇటువంటివన్నీ కూడా చేస్తే వాళ్ళు అహంకారం పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్కయు సద్గురువు యొక్కయు మహాత్ముల యొక్కను అనుగ్రహం లేనిచో దుస్తరమగు మాయ ఎవరికి నీ దారి నొసంగదు. అది మామూలుగా మాయ దాటడం అంటే అంత సామాన్యంగా ఏం లేదు, అంత తేలికగా ఏం లేదయ్యా. నీలో ఉన్నటువంటి అహంకారం పోవాలి. ఎందుకంటే వీడికి ముందు నేను గొప్పవాణ్ణి, నేను అన్ని చెయ్యగలను, నా వల్లనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి శరీరం నేంటి అభిమానము, ఆ అహంకారము వీడికి అనేక జన్మల నుంచి ఆ శరీరంతో మమేకమైపోయి ఉన్నటువంటి భావన వాణ్ణి అహంకారం పోయే విధంగా, అంటే ఒకళ్ళకి సేవ చేయడానికి గాని ఈ అభిమానం పోవడానికి గాని వీడు ప్రయత్నం చేయడు, అహంకారంతో ఉన్నటువంటి వాడు. కానీ వీడికి మోక్షం కావాలి, వీడి మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం అవి తప్పకుండా అలవర్చుకోవాల్సిందే. అత్తరి జనులు పరమార్థ రంగమును ముందుకు జనుడు చాలా కష్టము. అలా లేకపోయినట్లయితే ఈ పరమార్థ రంగంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అందుకే దేవ పూజనము, పెద్దల పూజనము, పేదల వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. త్యాగ బుద్ధి కూడా వీడికి ఉండాలి కదండి. కాబట్టి వారి యొక్క పూజా సేవాదుల చేతను వారి సంపాదించవలదు. వారి కటాక్షము ముముక్షువులకు అపారమగు మేలును చేకూర్చగలదు. ఇంతియే కాదు, పెద్దలు సేవించటం వల్ల మనుజులకు తన యందల అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రముగా శమించిపోగలదు. కాబట్టి ముముక్షువునికి ఈ సాధన చాలా అవసరమై ఉన్నది. అందులకే కాబోలు భగవానుడు మొట్టమొదట దానినే వక్కాణించి శారీరక తపస్సు గురించి మొట్టమొదట
దాని గురించి చెప్పారు. ఎందుకంటే దాని వల్ల అది వీడికి చాలా సహాయం చేస్తుంది. కృప, అనుగ్రహము. పెద్దల అనుగ్రహం ఇవన్నీ కూడా వాడికి సహకరిస్తాయి అన్నమాట. ద్విజులనగా రెండవ జన్మ ఎత్తినవారు, అనగా పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారముచే సాధన చే వచ్చిన రెండవ జన్మ కలవారని అర్థము. అజ్ఞానమును ఛేదించి లేక అజ్ఞానముతో కూడిన పాత శరీర మనంబులను పొందిన వారిని భావము. వారి జీవితము పూర్వ జీవితము వలె నుండదు, వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. అది గురువు దగ్గర రాక పూర్వం ఉన్నటువంటిది, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నటువంటిది, అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో చూడండి. అప్పుడు శరీరం అనేటి దాంతో మమేకమైపోయి ఈ ప్రపంచాన్ని నమ్మి జగత్తే సత్యం అనేటి భావనలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు గురువు చెప్పారు, నువ్వు శరీరం కాదురా, నువ్వు బ్రహ్మవి, నువ్వు పరమాత్మ అయి ఉండి శరీరం నిన్ను నీవు మర్చిపోయి శరీరం అనుకున్నావు, అందుకని జన్మల పాలయ్యావు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు శరీరం కాదు బ్రహ్మ అని ఆ గురువు చెప్పారు, ఆ గురువు చెప్పిన దాని యందు విశ్వాసంతో, ఆ గురువు వాక్కునందు ఉన్నటువంటి నమ్మకంతో ఎప్పుడైతే వీడు ఆ గురువు చెప్పినట్లుగా ప్రయాణం చేస్తున్నాడో, తన మనసుని విషయాల వైపుకి వెళ్ళనీయకుండా శరీరంతో మమేకం కాకుండా ఉండే విధంగా వాడు ఎప్పుడైతే మలుచుకొని ఈ జ్ఞాన సాధన చేస్తూ ఉన్నాడో వాడు ద్విజుడే. అంటే మళ్ళీ జన్మ ఎత్తినటువంటి, శరీరం రావడం జన్మ కాదు, వీడు అంతరంగంగా ఉండేటువంటి సంస్కారాల్ని సంస్కరించుకున్నాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం వలన, గురువు దగ్గరికి చేరటం వల్ల, గురు పాదాలు విడవకుండా పట్టుకోవడం వల్ల తన్ని తాను సంస్కరించుకుంటున్నాడు. వాడి జీవితం అంత ముందుకి ఇప్పటికి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే అంత ముందు అలజడిగా ఉండేది, ఇప్పుడు ప్రశాంతంగా ప్రయాణము సాధన చేసుకుంటున్నాడు, ప్రశాంతంగా చేసుకుంటుంటాడు. వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ఎప్పుడు బ్రహ్మణ ఇంటి జ్ఞానం కలిగి చేసుకుంటున్నాడు కాబట్టి వాడి యందు ఆ తేజస్సే ఉంటుంది. ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు, జ్ఞాని అనే అర్థము. ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మరూపమగు ప్రజ్ఞను చిద్వస్తువును ఎరుంగు వారే ప్రాజ్ఞులని చెప్పవచ్చును. అట్టి ప్రాజ్ఞులను మహనీయులను సత్కరించుట, పూజించుట ఒక విధమైన తపస్సనియే ఇట చెప్పబడినది. అది ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ. ఇప్పుడు మనం ప్రజ్ఞానం బ్రహ్మలో కూడా చెప్పుకున్నాం. ఏ శక్తి చేత ఈ కళ్ళు చూస్తున్నాయో, ఏ శక్తి చేత నోరు మాట్లాడగలుగుతుందో, ఏ శక్తి చేత చెవులు వినగలుగుతున్నాయో, ఏ శక్తి చేత కాళ్ళు నడుస్తున్నాయో, అంటే అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి వల్లనే ఇవన్నీ చేస్తున్నాయి. ఇవి నిజంగా జడములే. ఆ పరమాత్మ శక్తి దీంట్లో ఉండబట్టే ఈ శరీరం నడుస్తుంది అని తెలుసుకొని అది సత్యము. ఇటువంటి శరీరాలు అంతకుముందు ఎన్ని వచ్చినాయో, ఎన్ని జన్మలైపోయినాయో. అంటే ఈ శరీరం అనేటిది తాత్కాలికమైనటువంటిది, ఆ శక్తి మాత్రం సత్యము, అదే బ్రహ్మము అనేటువంటి ఆ ప్రజ్ఞ, అది జ్ఞానము అని ఎప్పుడైతే వాడిలో వాడు తెలుసుకొని ఆ విధంగా తన మైండ్ ఉంటుందో ఎప్పుడు, అటువంటి వారి సేవ కూడా, సేవ చేస్తుంటే మామూలు వాడికి మంచి కలుగుతుంది, మంచి జరుగుద్ది అని చెప్పేసి వారి అనుగ్రహం కలుగుతుంది. జ్ఞానులకి సేవ చేయాలనేది చెప్తున్నారు అన్నమాట పదే పదే. ఎందుకంటే వీడు అన్ని రకాలుగా కూడా అహంకారం పోవాలి, వాడికి అహంకారం నశించాలి. అందుకే ఇన్ని రకాలుగా ఇన్ని పదే పదే చెప్తున్నారు అన్నమాట. ఒక విధమైన తపస్సే అని ఇట చెప్పబడింది. ఇంకా శౌచం, మనశుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి మూడును అవసరములే. తన మనస్సు, తన శరీరము, తానుండు చోటు మూడింటిని శుద్ధముగా నుంచుకొనవలెను. మురికి తావులందుండు వారికి ఆరోగ్యము చెడుటయేగాక మురికి భావనలు కూడా కలుగుచుండును. అది ఎప్పుడైతే వాతావరణం శుద్ధిగా లేదనుకోండి, వాడికి దానికి తగినటువంటి అనారోగ్యం పాలవుతాడు. అందుకని
పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. మల్ల శరీరం గలవానికి స్వాస్థ్యము స్వాస్థ్యము చెడుటయే నిష్టకు విఘ్నములు కలుగును. అది శరీరం కూడా శుద్ధంగా లేదనుకోండి, ఎప్పుడు వాడికి చెమట పోసి దుర్వాసన వస్తూ వాడి స్థిమితంగా ఉండలేడు. ధ్యానం చేసుకుందామని కూర్చుందాం అనుకున్నా కూర్చోనివ్వదు మనసు. ఎందుకంటే ఏదో ఒళ్ళు చెమచెమలాడినట్టు వాడికి అనీజీగా ఉండి ధ్యానం మనసు ఏకాగ్రత కుదరదు అనమాట. అందుకని శరీరం కూడా శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, శరీరం శుభ్రంగా ఉండాలి. ఇక మల్లె మనస్సు గల వారికి అసలు దైవ మార్గమే గోచరించకుండును. అది మనసులో ఎప్పుడు విషయాలే మెదులుతున్నాయి అనుకోండి, దైవ చింతన ఇంకెక్కడ చేస్తాడు? అందుకని దైవ చింతన వీడికి ముందర బాగా ఆ మనసుకి మంత్రం అనేటిది బాగా అలవాటు చెయ్యాలి. ఆ మనసుకి ఎప్పుడైతే ఆ మంత్రానుష్ఠానం చేయించడం బాగా అలవాటు చేశామో ఆ మనసు శుద్ధి అవుతుంది. అందుకే లక్షలు కోట్లు ఎంత అని లెక్కకి మించినటువంటివిగా ఆ మంత్రానుష్ఠానం చెయ్యాలి. ఆ తైలధార ఒత్తుగా అని చెప్పేది అలా చెయ్యాలని చెప్పేది అందుకనమాట. కాబట్టి సాధకుడు కడు జాగరూకుడై శుచిత్వమును లెస్సగా సంపాదించవను. ఊడ్చి శుద్ధము చేయుట ద్వారా పరిసరములను, స్నాన సాత్వికాహారాదుల ద్వారా శరీరమును, మలిన సంకల్ప త్యాగము ద్వారా దైవ సంకల్పమును చేయుట ద్వారా మనస్సును శుచివంతముగా గావించుకొనవలెను. అది పరిసరాలు శుభ్రంగా చిమ్మి తుడుచుకోవడం వల్ల, శరీరమేమో స్నానము సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల, అంటే శరీరానికి ఏది ఆరోగ్యమో, ఏది తింటే గనక వాడికి అరిగి ఆరోగ్యాన్ని ఇస్తుందో దాని తగినటువంటి సాత్విక ఆహారాన్ని, ఇంకా మనసులో చెడు ఆలోచన రాకుండా దైవ సంస్మరణ చేస్తూ ఎప్పుడు దైవనామాన్ని ఉచ్చరిస్తుంటే గనక ఆ మనసు విషయాల జోలికి వెళ్ళదు. కాబట్టి అప్పుడు మానసికంగా శుద్ధి అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకంగా కాయ మనోవాక్కాయలు అనేటువంటివి 3 త్రికరణములు కూడా శుద్ధిగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అలా ఉంటే గాని వీడు మోక్షానికి అర్హత లేదు వాడికి. ఆర్జవం, రుజుత్వము, కుట్ర, కపటము, కౌటిల్యము లేకుండుట, పాము వలె వక్రత కలిగి ఉండువానియందు విషము ఉండియే ఉండును. కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధముగా ప్రవర్తన కలిగి ఉండవను. శరీర వాగ్మనములతో ఏకరీతి వర్తింపవలెను. వక్ర వ్యవహారము మానవలను. అది ఈ కుట్ర, కపటము, కౌటిల్యం అంటే ఈర్ష్య, అసూయ, రాగద్వేషాదులు అనేటువంటివి, వీటి వల్ల వీడికి మనసు శుద్ధిగా ఉండదు. ఎప్పుడు ఎవడో ఒకడు గురించి ఏదో ఒక రకమైన చెడు తలంపులే కలుగుతుంటాయి. చెడు తలంపులు అంటే ఏమీ లేదండి, వాడి అది బాలేదు, ఇది బాలేదు, అలా చేస్తే బాగుండేది, వీడికి ఏమి తెలియదు, వాడికి బాగా తెలుసు, ఈ రకమైన ఆలోచనలే వీడికి ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగింపజేస్తున్నాయి. శరీరాన్ని నమ్మి ఆ శరీరం మీద ఒక అభిప్రాయాన్ని కలిగింపజేస్తుంటాయి అన్నమాట. అటువంటివన్నీ కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. బ్రహ్మచర్యము, త్రికణములతో బ్రహ్మచర్యమును శీలించుట ఒక మహా తపస్సని భగవానుడు చెప్పుచున్నాడు. బ్రహ్మచర్యమనగా విషయదోషము, కామభావన, కామ వ్యవహారము లేకుండుట మరియు బ్రహ్మమును గూర్చి చింతించుట అని సాధకులకును బ్రహ్మచర్యము పునాది వంటిది. కనుకనే గీతలో భగవానుడు అచటచట దాన్ని ప్రోత్సహించుచూ వచ్చిరి. దీని విషయమే అశ్రద్ధ వహించినచో మనుజుడు పరమార్థ పదమున ఉన్నతిని బడైజాలడు. అధ్యాత్మ సౌధమున బ్రహ్మచర్యము కీలక స్థానం ఆక్రమించుకొని ఉన్నది. అది ఎప్పుడు నిరంతరం బ్రహ్మభావన చేస్తూ ఉండాలి. అదే మంత్రం నిరంతరం తైలధారవత్తుగా జరగాలి అనేటువంటిది అదే అన్నమాట. అహింస, శరీర వాగ్మయం మనంబులచే ఏ ప్రాణికినే అపకారము చెయ్యకుండుట, అజ్ఞానము కలిగి ఉన్నచో తన ఆత్మను తాను హింసించుకున్నట్లుగును. కావున అజ్ఞానమును తొలగించి జ్ఞాన సంపార్జనము గావించుట ద్వారా ఆత్మ హింసను త్యజించుటయు అహింసయే ఎగును. అయితే ఇది అహింస యొక్క మహోన్నత రూపమని ఎరుంగవలను. అది అహింస అంటే
తన శరీరాన్ని తను హింసించకూడదు, ఎదుటి శరీరాన్ని హింసకు గురి చేయకూడదు అనమాట. అంటే తన్ను తాను ఎలా చూసుకుంటున్నాడో ఎదుటి వాడిని కూడా అలా చూడగలగాలి. వాడు అంటే చూడటం అంటే కళ్ళతో చూడటం కాదు, వాడి మానసికంగా ఆ రకమైన విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అజ్ఞానం తొలగించుకుంటాడు, ఎప్పుడైతే మానసికంగా శుద్ధంగా ఉంటుందో వాడిలో అజ్ఞానం ఉండదు. జ్ఞాన సముపార్జన, భగవత్ సంబంధమైనవి వినడము, తత్కథనం, తచ్చింతనం, అన్యోన్య సంభాషణం అన్నట్లుగా ఎప్పుడు భగవత్ సంబంధమైన వాటి ఎందే ఆ మనసుకి చూపిస్తాడనమాట. ఆ మనసుకు విషయాల్లో పోనివ్వకుండా చేసుకుని ఉంటాడు. శరీర తపస్సు అనగానేమి? దేవతలు, గురువులు, బ్రహ్మనిష్ఠులు, ప్రాజ్ఞులకు మహనీయులు వీరిని పూజించుట, బాహ్యాభ్యంతర శుచిత్వము, రుజుత్వము, బ్రహ్మచర్యము, అహింస వీన్ని కలిగి ఉండుటయు శరీర తపస్సు అని చెప్పబడును. ఈ రకంగా ఎప్పుడైతే పరిసరాలు శుద్ధంగా ఉండాలి, అలాగే శరీరము శుచిగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఈ కాయక మానసిక తపస్సుల గురించి చెప్పారు. ఇక వాచిక తపస్సు గురించి రేపు చదువుకుందాం. అంటే మనసుతోటి ఎప్పుడు కూడా పరమాత్మను గురించినటువంటి ధ్యానం చేయడం, భగవత్ సంబంధమైన ఒక మంత్రానుష్ఠానము, లేకపోతే ఏదైనా పారాయణ చేసుకోవడము, లేకపోతే గురువు గురించినటువంటివి చదువుకోవడము, ఈ వేదాంత సద్గ్రంథాలు ఉన్నాయి కదండి మనకి, అవి చదువుకోవడము, ఇవన్నీ కూడా ఎందుకంటే చిత్తం శుద్ధి కావడం కోసం, అంతఃకరణ శుద్ధి కోసం ఇవన్నీ చేయడం వల్ల వాడికి అంతఃకరణ శుద్ధి అయ్యి, ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అవుతుందో బ్రహ్మనిష్ట కలుగుతుంది అన్నమాట. ఆ బ్రహ్మనిష్టే మోక్షం. అందుకే జీవన్ముక్తి అని చెప్పేసి మనకు చెప్పింది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే మనసులో వీటి యందు ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా నిశ్చలంగా ఉంటుందో, ఉన్నదంతా పరమాత్మ తత్వం తప్ప రెండోది లేదు అనేటువంటి జ్ఞానంగా దృఢపడుతుందో అదే మోక్షం. అలా ఉంటేనే గాని అలా తయారవ్వాలి అందరం. అలా తయారవ్వాలంటే మన సాధనని ఇంకాస్త పెంపొందింపజేసుకుంటూ, విన్నటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ, ఈ అన్ని రకాలుగా కూడా శుద్ధంగా అంతఃకరణ శుద్ధిగా వీడు చూసుకోవాలన్నమాట. ఆ మనసును గమనిస్తూ దానికి విషయాలకి లోను కాకుండా ఉండే విధంగా వీడు ఎప్పుడైతే చూసుకుంటూ ఎప్పుడు బ్రహ్మ అంటే జ్ఞానంగా వాడి మైండ్ ఉంటుందో వాడు మోక్ష స్వరూపుడే.